హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ స్టార్ట్. ఈరోజైతే నేను మీకు గరం మసాలా పొడి అలానే బిర్యానీ పొడి ఎలా చేసుకోవాలా అనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ముందుగా గరం మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. మనము 2 కప్స్ వరకు ధనియాలను అయితే తీసుకోవాలండి. నేను చెప్పే ఏ ఇంగ్రీడియంట్ కూడా ఇక్కడ ఓవర్గా అయితే ఫ్రై చేయకూడదండి. ఎంత అవసరమో అంతే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఇప్పుడు జీలకర్ర ఒక 1/2 కప్ వరకు తీసుకొని అది కూడా వేగాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లాక్ అండ్ గ్రీన్ ఇలైచీలు 10 to 15 చొప్పున తీసుకొని ఆ రెండింటిని కూడా వేగాక పక్కన పెట్టుకోవాలండి. ఆ రెండు వేగిన తర్వాత ఇప్పుడు లవంగాలు, నల్ల మిరియాలు కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున మనం తీసుకొని ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు జావిత్రి 1 టేబుల్ స్పూన్ వరకు మనం వేయించుకోవాలి. జావిత్రి వేగుతుండగానే దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్ వరకు వేయించుకోవాలి. అలానే స్టార్ పువ్వు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చివరిగా మనము గసగసాలని 1 టేబుల్ స్పూన్ వరకు, అలానే బియ్యాన్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఈ రెండింటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. చివరిగా మనము బిర్యానీ ఆకు 5 నుంచి 7 వరకు తీసుకొని ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ బ్లెండర్లో వేసి మనము మిక్సీ పట్టుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా ఫైన్గా పౌడర్ అయినాక ఈ అన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. అది మాయిశ్చర్ అంతా అది ఇవాపరేట్ అయిపోయిన తర్వాత ఒక కంటైనర్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు చల్లారడానికి అయితే పక్కన పెడదాము. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ డిస్ప్లే అవుతుందండి, మీరు చూడొచ్చు. బిర్యానీ మసాలాకి ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్స్ట్రాగా పడతాయండి. అవి ఏంటా అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సాజీరా ఎక్స్ట్రాగా పడుతుందండి. ఇది 2 టేబుల్ స్పూన్ల వరకు సాజీరా, అలానే సోంపు 2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రాగా మనం తీసుకోవాలి బిర్యానీ మసాలాకి. అలానే ఇంకా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవి కూడా నేను ఏంటా అనేది ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది కదా, నేను మీకు చెప్తానండి. ధనియాలు కూడా ఎక్కువ పట్టవండి. మసాలాకి ధనియాలు డబల్ తీసుకుంటాము. ఇక్కడ ధనియాలు 1 కప్పే తీసుకోవాలి. అలానే మనము జాజికాయ ఒక 2 వరకు తీసుకోవాలండి. జాజికాయని 2 తీసుకొని ముక్కలు చేసుకొని అది మనం వేయించుకోవాలి. అలానే రోజ్ పెటల్స్, ఇంకా ఫెనిగ్రీక్ లీవ్స్ అండి, మెంతి ఆకులు, డ్రై మెంతి ఆకులు తీసుకొని ఇవన్నీ కూడా మనము లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. చూడండి, బిర్యానీ మసాలాకి నేను ఎక్స్ట్రాగా తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇంకొకసారి చెప్తానండి. సాజీరా 2 టేబుల్ స్పూన్లు, సోంపు 2 టేబుల్ స్పూన్లు, అలానే రోజ్ పెటల్స్ 1 టేబుల్ స్పూను, ఇంకా మెంతి ఆకు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. నట్ మెగ్ ఒక 2 తీసుకోవాలండి. ఈ 5 ఇంగ్రీడియంట్స్ బిర్యానీ మసాలాలో ఎక్స్ట్రాగా పడతాయండి. మిగతావన్నీ సేమే. ఇంకా ధనియాలు కూడా అన్నీ ఎక్కువ పడవండి. మనం గరం మసాలాకి ఎన్ని ఎక్కువైతే వేసుకున్నామో అన్నీ ఎక్కువ బిర్యానీ మసాలాకి అయితే పడవండి. చూడండి, రెండింట్లోన కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది. చూడండి, గరం మసాలా కొంచెం లైట్గా ఉంటుంది, అలానే బిర్యానీ మసాలా కొంచెం డార్క్గా ఉంటుంది. ఎందుకంటే బిర్యానీలో కొంచెం డార్క్గా ఎక్కువ మసాలాస్ వేస్తాము. ఇలా మనము వీటిని గాజు జార్స్లో మనము స్టోర్ చేసుకున్నట్లయితే 6 to 8 months దాకా అయితే ఏమీ అవ్వకుండా ఉంటాయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియోలో అయితే ఇప్పటిదాకా ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బై బాయ్.